పరిశుద్ధతను అనుగ్రహించి విలువైన సమయాన్ని ఆయన సన్నిధిలో గడపాలి, ఆత్మీయ సహవాసంలో గడపాలని ఆలోచన దేవుడు మీకు పుట్టించి మనందరికీ పుట్టించి ఆయన సన్నిధికి చేసిన విధానం బట్టి దేవుడికి ఘనత మహిమ ప్రభావాలు కలుగు గాక. ఆమేన్. పిల్లరా, సిద్ధపడి కార్యక్రమంలో కొద్దిపాటి సమయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానించుద్దాం. పిల్లరా, ఆదికాండం 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందున అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుతాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని సరిపోదు. పిల్లల ఈ సందర్భం బాగా సుపరిచిత అన్నమాట. ఆ రోజు వారు కట్టడము చరిత్రకు ఎక్కింది. ఆ కట్టడం అక్కడే భాషలన్నీ కూడా తారుమారమైపోయిన సందర్భాన్ని కూడా మనం ఎప్పుడు వింటున్న మాటలు. పిల్లల చిన్న పిల్లలకు సండే స్కూల్లో కూడా ఎక్కువగా చెప్పే మాటలు ఇవి. అక్కడ అందరు కూడా ఒక భాష మీద, ఒక యూనిటీ మీద ఉన్నారు. సమాజం అంతా కూడా అక్కడ ఉండి ఒక ప్రతిమను, ఒక కట్టడాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అన్న మాట ఏంటంటే పిల్లలు, వాళ్ళు పలికిన మాట, మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని వారు మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ఆకాశం అంటే శిఖరాన్ని కట్టాలనుకుంటున్నారు. వారు అప్పుడు ఎలా ఉంది అంటే ఒక్క భాష ఒకే జనము, వారిలో ఏ తారతమ్యం లేదు. కానీ వారి ఉద్దేశం ఏంటంటే ఆకాశం అంటే గోపురాన్ని కట్టాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. అలా వారు మాట్లాడుకున్న తరుణంలో దేవుడు తీసుకున్న నిర్ణయం కింద చూద్దాం. పిల్లల ఆరు చివరి భాగం నుంచి చదువుదాం. పిల్లలు ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. సరిపోతుంది పిల్లలు. ఇక్కడంటే వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయాన్ని దేవుడు చెడగొట్టినట్టుగా మనకు కనబడుతుంది. అక్కడ వరకు వారు ఎలా ఉన్నారంటే ఒకే భాష, ఒకే జనము, ఒకే సమూహం, అంటే ఒకరు అందరికి అర్థమయ్యే రీతిగా వారు నిర్ణయం తీసుకుంటే అని సఫలీకృతమైన రీతిగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఏంటంటే అందరూ వేరే వేరే ఉన్నారు, ఒకటైతే బాగుండని ఇప్పుడు అనుకుంటున్నాం. ఆ రోజు ఏంటంటే ఆటోమేటిక్గా వారు అందరూ ఒకే జనంగా ఉన్నారు, ఒకే భాషగా ఉంది. కానీ దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే వారు ఒకే రీతిగా ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను చెదరగొట్టలేను. ఎందుకు చెదరగొట్టడంటే వారికి ఉన్న ఆలోచన తలంపులు చెడ్డవి. ఎందుకంటే వారు పేరు సంపాదించుకున్న ఆలోచన కలిగి ఉన్నారు. ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టాలనుకున్నారు, మంచి పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. ఇంకా అది సంపాదించుకుంటే ఇంకా మనకు దేవునితో సంబంధం లేదని ఆ రోజు అనుకున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంట, చెదరగొట్టాలనుకున్నాడంట పిల్లలు. అలా చెదిరిపోయిన సందర్భం ఇది మనసులో ఉంచుకుని, కానీ ప్రపంచానికి, నేటి క్రైస్తవ సమాజానికి కాదు, ఆలనాడు ఆదిమ సంఘం మొదలుకొని నేటి వరకు కూడా దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. పిల్లలు కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. పిల్లలు మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సావాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటున్న పిల్లలు. ఆ రోజు ఒక సావాసంగా ఉంటే దేవునికి నచ్చలేదు. ఈరోజు ఏంటంటే అందరినీ సావాసానికి పిలుస్తున్నాడంట. ఎలా పిలుస్తున్నాడు మార్చడం పిల్లలు, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సావాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు, మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకయ్యా అంటే తన కుమారుని సావాసానికి, సంఘ సావాసానికి మనల్ని పిలుస్తున్నాడంట పిల్లల. ఈ సావాసం ఎందుకు అంటున్నాడు, ఒక్క సంఘంగా మనం వర్ధిల్లడానికి, సార్వత్రిక సంఘంగా ఆయన సన్నిధికి చేరడానికి, ఒకే భాషలో ఒకే అంటే యూనిటీగా మనం బ్రతకాలని, ఒక శరీరంగా మనం ఎదగాలని దేవుని యొక్క వాంఛ పిల్లల. అందుకనంటే మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు. ఇది తెస్సలోనికీయులకు రాసిన పత్రిక కానీ ఇంకా పర్యాయ ప్రాంతాల్లో చాలా సందర్భాలు చూస్తారు. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని పిలిచిన అంటాడు, తన సువార్త ద్వారా మనల్ని పిలిచిన అంటాడు, ఆయన వెలుగు ద్వారా మనల్ని ఆకర్షించి మనల్ని పిలిచిన అంటాడు. ఆయన పిలుపు ఎందుకయ్యా అంటే తన కుమారుని సావాసానికి, ఒక సంఘ సావాసానికి.
సంఘంగా ఉంటేనే ఒక దాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. మీరు ఒక్కగా ఉండాలి, ఒక మాట మీద ఉండాలి, ఒక శరీరంగా ఉండాలి. ఒక పానాన్ని మనం చేస్తున్నాం, ఒక్క శరీరాన్ని మనం పుచ్చుకుంటాం కాబట్టి ఆయన ఒక్క శరీరం కాబట్టి మనం అందరం ఆయన అవయములై ఉన్నాం కాబట్టి మనం ఒకే బండ క్రిందికి వచ్చి ఒకదాన్ని పానం చేస్తున్నాం. ఆది కాలంలో ఇశ్రాయేల్ కూడా అదే నిబంధన ఉంటుంది. మనం అందరూ కూడా ఒక బండలోని తాగాం కదా, ఇశ్రాయేల్ అందరూ కూడా ఒక యూనిటీగా ఉండాలి కదా, మీరు ఎలా చెదిరిపోవాలనుకుంటున్నారని వారితో దేవుడు నిబంధన మారుస్తూ ఉంటాడు. ఈ మందసానికి కూడా ప్రత్యేకం ఏంటంటే ఇశ్రాయేలుకు చేసిన ఒక నిబంధన అంటాడు దాన్ని, ఆయన చేసుకున్న నిబంధన అన్నాడు. ఎందుకు? వారు ఒక యూనిటీగా ఉండాలని, వారి మధ్య నేను ఉండాలని. కానీ ఆదిమ కాలంలో చూస్తూ ఉంటే వారు ఒక భాషగా ఉన్నప్పుడు దేవునికి నచ్చలేదు. నిజంగా చెప్పాలంటే దేవుని కాదనుకొని వారి పేరు సంపాదించుకోవాలనుకున్నారు. అందుకని వారిని తారుమారు చేసి వారిని చెదరగొట్టేశారు. పిల్లరా, వారు దేశం అందరూ భూమి అన్నంతటా వారు విస్తరించిపోయారు. కాలక్రమేణా జరిగిన సందర్భంలో మనం బాగా తెలుసు. పిల్లరా, దేవుని ఎరుగని సమాజము కాలక్రమేణా పుట్టుకొచ్చేసింది. వారిని చేసినందుకు దేవుడు నిజంగా హృదయంలో సంతాపాన్ని పొందాడు. అనేకులు అన్ని రాష్ట్రాలు వచ్చేసాయి. ఇలా తరాలు మారుతున్న కొద్ది తీరు మారట్లేదు. పిల్లరా, ఈ రోజుల్లో పిల్లరా తగ్గని రోగం అంటూ ఈ లోకంలో ఉండొచ్చు. పిల్లరా, తగ్గని రోగం అంటూ ఉండొచ్చు. కానీ దేవుని కొరకు బ్రతకాలనుకుంటే ఆయన దగ్గరికి వస్తే ఆయన బ్రతికించుకోవడానికి ఆయన దగ్గర లేదంటూ ఉపాయం అంటూ లేదు. పిల్లరా, ఆయన రక్షించుకోవడానికి ఆయన చేతులు కురుచకాలేదు. పిల్లరా, కానీ దేవుని దగ్గరికి రావాలనే మనసు మనకు ఉండాలి. అందుకనే సావాసానికి మిమ్మల్ని పిలుస్తున్నానంట. పిల్లరా, ఇది ఏంటంటే పిల్లలు తన పేరు సంపాదించుకోవడానికి వారు తప్పుగా ఆలోచించినప్పుడు దేవుడు చెదరగొట్టేశాడు. కానీ బ్రతుకు కాలంలో పిల్లలు దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినా కానీ కష్టాలు వస్తూ ఉంటాయి, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం చెదిరిపోయే సందర్భాలు ఉంటాయి. పిల్లరా, మనతో ఉన్నవారే చెదిరిపోవచ్చు, మన కుటుంబీకులే మనకు దూరం అవ్వచ్చు. మన పరిస్థితులను బట్టి, అంటే ప్రతికూల పరిస్థితులను బట్టి కూడా చాలా మట్టుకు పిల్లలు భూకంపాలు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం. తన పిల్లలు పోయిన తల్లిదండ్రులు చూస్తూ ఉంటాం. తన భార్యను కోల్పోయిన వాడిని, భర్తను కోల్పోయిన వాడిని, తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కోల్పోయిన వాడిని చాలామంది మనం చూస్తూ ఉంటాం కదా పిల్లరా. ఇవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. అలా అని వీరు దేవునికి అయిష్టకరంగా బ్రతుకుతున్న వారు కాదు పిల్లరా. ఇలా ప్రతికూల పరిస్థితులు చాలా రకంగా వస్తాయి. ఒకరు లోకంలో బ్రతకడానికి, పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వారి భాష తారుమారైపోయింది. దేవుడే వారిని చెదరగొట్టినట్టుగా మనం చూస్తాం. కానీ ఇప్పుడున్న వాగ్దానం ఏంటంటే మిమ్మల్ని పిలుస్తున్నాను ఒక సావాసంగా, ఒక సంఘంగా. మరి ఇలా పిలుస్తున్నాడు కదా, అలా రావాలని మనస్ఫూర్తిగా వచ్చినప్పుడు ఒకటే తీరుగా ఉంటున్నామంటే కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు పిల్లరా, కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆ ఒక్క యూనిటీగా ఉండకుండా మనము వేరుపడే సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. కొత్త నిబంధనల కాలంలో మనం కూడా చూస్తూ ఉంటాం, నేటి కాలంలో మనం చూస్తూ ఉంటాం, పాత నిబంధనల కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం. పిల్లలు ఒక సందర్భాన్ని పాత నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు వాక్య భాగాన్ని మనం కొనసాగిద్దాం. పిల్లలు సమూయేలు రాసిన గ్రంథము 2 సమూయేలు రాసిన గ్రంథము పిల్లల 19వ అధ్యాయం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 19వ అధ్యాయం 31వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పిల్లలు సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 31వ వచనం నుంచి 270 నంబర్ పేజీ. మరియు గిలాదీయుడగు తీసారైతే మరియు గిలాదీయుడగు బర్జిల్లాయి రోగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను అంటే ఇక్కడ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, అప్పుడప్పుడు పిల్లరా ఇత్తీయుడు అన్న కొన్ని సందర్భాల్లో చాలా మట్టుకు మనం అందరికీ కాలేబు గురించి మాట్లాడుకుంటాం. అతడు ఇజ్రాయేలు కాడు, అయినా అతని పేరు ప్రస్తావన వస్తుందంటే అతనికంటే ఒక స్పెషాలిటీ ఉంది, దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకుంటున్నాడు అని. ఇక్కడ కూడా ఏంటంటే గిలాదీయుడు అంటున్నాడు. ఇజ్రాయేలుడా గిలాదీయుడా? గిలాదీయుడు అంటే ఇజ్రాయేల్ సమూహం కాదు. అయినప్పటికీ అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు, అతని పేరు బర్జిల్లాయి. రోగేలీము నుండి యోర్దాను వద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటని. ఇప్పుడు ఇక్కడ రాజు ఎవరు? దావీదు గారు. సందర్భం అర్థమవుతుంది కదా పిల్లరా? దావీదు గారు కనబడుతున్నారు. అక్కడే దావీదు ఎవరు? ఇశ్రాయేలుడు. అందులో ఒక రాజుగా ఉన్నాడు. అతను ఎన్నో రాజు ఇశ్రాయేలుకు? 2వ రాజుగా పరిపాలన చేస్తున్నాడు. పిల్లలు అతని కాలంలో ఒక గిలాదీయుడైన బర్జిల్లాయి తనతో పాటు నది దాటుతున్నానంట. పిల్లలు ఈ సందర్భాన్ని బాగా సుపరిచితము, కానీ విలువైన మాట మేము జ్ఞాపకం చేస్తున్నాం. పిల్లలు కింది చూసినట్లయితే బర్జిల్లాయి 80 సంవత్సరాల వయసు కలిగి బహు ముసలి వాడై ఉండను. ఎన్ని సంవత్సరాలు అంట? 80 సంవత్సరాలు అంట. పిల్లలు 80 సంవత్సరాలు ఉండి నది దాటుతున్నాడంట. పిల్లరా, అలానే ఏదో చాలా మంచి రథం మీద వెళ్తున్నాడు అనుకోవద్దు. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. ఎవరి? రాజువి. రాజు ఎవరింతకి ఇక్కడ? దావీదు గారు. పిల్లరా, దావీదు గారు నది ఎందుకు దాటవలసిన పరిస్థితి వచ్చిందంటే
తన కుమారులు తన శత్రువులుగా భావించుకుని తనను తరుముతున్నప్పుడు తన అరణ్యవాసంలో ఉన్నాడు. అన్నీ కూడా విడిచిపెట్టి కాలికి చెప్పులు లేకుండా కాలి నడకన అరణ్య మార్గంలో వెళ్ళిపోయాడు. తనను వెంబడించే వారు కొంతమంది తనతో పాటు ఉన్నారు. అలాంటి తరుణంలో అన్యుడు, చాలా సందర్భాలు, ఈ సందర్భంలో ఇత్తుడి గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. అలాంటి అన్యుడే గిలాదులని బర్జిల్లై కూడా 80 సంవత్సరాల ప్రాయం కలిగి ఎవరిని వెంబడిస్తున్నాడంట? రాజును వెంబడిస్తున్నాడంట. వెంబడించడమే కాదు, నది దాటేశాడంట పిల్లరా. ఇతనికి ఉన్న క్యారెక్టర్ ఏంటో, క్వాలిఫికేషన్ ఏంటో కిందికి చూద్దాం పిల్లరా. అతడు వయసు ఎంత అన్నాడు? 80 సంవత్సరాలు. ముసలివాడు, బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానాయములో నుండగా అతనికి భోజన పదార్థములు పంపుచు వచ్చిన పిల్లరా. అతను ఐశ్వర్యవంతుడు, వృద్ధాప్యంలో ఉన్నవాడు, అయినా కానీ అతనితో నాకు అవసరం లేదు అనుకోవట్లేదు. ఎవరితోని? దావీదుతోని. అలాని దావీదు గారు ఏదో మంచి చేశారని కాదు తనకి. ఒకప్పుడు అతను రాజుగా ఉన్నప్పుడు అతని విధానం ఏంటో బాగా పరిగణించే వ్యక్తి. అతనుకున్న లక్షణాలను బట్టి, దేవుణ్ణి అనుసరిస్తున్న తీరును బట్టి, ఇజ్రాయేల్ పైన రాజుగా ఉన్న ఒక శిరస్సుగా ఉన్న విధానాన్ని బట్టి అతనికి నచ్చి అతన్ని వెంబడిస్తున్నాడు పిల్లలు. అలా వెంబడించిన తరుణంలో ఇతను వయసు ఎంత అంటే 80 సంవత్సరాలు, బహు ముసలివాడు. అలానే ఐశ్వర్యంలో కొద్దువైంది కాదు. ఇప్పుడు దావీదు కంటే కూడా ఇప్పుడు అధికంగా ఉన్నాడు వాడు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే దావీదు దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. తన దగ్గర కొంత మిగిలిన శేషం మాత్రమే ఉంది, అంటే జనం మాత్రమే ఉన్నారు. తన కుమారుడు అంతా కూడా ఆక్రమించేసుకున్న ఆ తరుణంలో. అలా అరణ్య మార్గం వెళ్ళిపోయినప్పుడు ఇతను ధనవంతుడు కాబట్టి ప్రతిసారి భోజన పదార్థాలు పంపుతూ వస్తున్నాడు పిల్లరా. ఇలాంటి తరుణంలో కింది కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి చూడండి పిల్లరా. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లైతో సెలవీయగా అంటున్నాడు పిల్లరా. ఇప్పుడు ఇక్కడ యెరూషలేములో అంటున్నాడు. యెరూషలేము ఎక్కడ ఉంటుంది? ఇశ్రాయేలుకు ముఖ్యపట్నము, అలా అంతఃపురం అక్కడ ఉంది కాబట్టి యెరూషలేములో దావీదు గారు అంటున్నారు, యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించేదను అంటున్నాడు. ఎవరిని పోషిస్తారంటే ఇప్పుడు దావీదు గారు రాజు బర్జిల్లైని పోషిస్తారా? అలానే బర్జిల్ల దగ్గర ఏమి లేదా అంటే ఏమన్నాడు? ఐశ్వర్యవంతుడు అంటున్నాడు పిల్లల. ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ అంటే ప్రతికూల పరిస్థితులు ఎవరి జీవితంలో వచ్చాయి? ఇప్పుడు రాజు జీవితంలో వచ్చేసాయి, దావీదు గారి జీవితంలో వచ్చేసాయి. ఇందాక మాట మనం మనసుకు ఉంచుకుందాం పిల్లల. దేవునికి అయిష్టకరంగా బ్రతికినా దేవుడు చెదరగొడతాడు. దేవునికి ఇష్టాలను సావాసంలో ఉన్నాని దేవునితో బ్రతకాలనుకున్నప్పుడు కూడా ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అన్నిటికీ దూరమయ్యే పరిస్థితులు ఈ లోకంలో సంభవిస్తూ ఉంటాయి పిల్లలు. అది మన జీవితంలో అయినా, ప్రస్తుత కాలంలో అయినా, పాత నిబంధన కాలంలో అయినా, ఈ క్రొత్త నిబంధన కాలంలో అన్నింటిలో జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భమే దావీదు గారి జీవితంలో జరిగింది. తన కుమారులు వ్యతిరేకమైపోయినప్పుడు అతను పారిపోయిన సందర్భము. అలాంటి తరుణంలో ఒక రాజు విస్తారమైన ఐశ్వర్యవంతం కలిగిన వాడు కాబట్టి అన్ని కూడా సమకూరుస్తున్నాడు. సమకూర్చిన తరుణంలో ఇతను మాట్లాడుతున్న మాట చూడండి పిల్లలు. యెరూషలేములో నిన్ను నిలిపి నేను పోషించేదను అంటే నువ్వు నాతో పాటు అంతఃపురంలో ఉండాలని దావీదు గారు వాంఛ పిల్లలు. ఒక ఐశ్వర్యవంతుని కోరుతున్నాడు. అలా కోరుతున్నప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు నాతో కూడా ఏం చేయాలి? ఇప్పుడు నది దాటాలి. నది దాటితే ఇప్పుడు యెరూషలేము అంతే. ఇక యోర్దాను నది మధ్యలో ఉంది, దాన్ని దాటేసావు అనుకోండి, ఇప్పుడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాం. అక్కడ నువ్వు నాతో పాటు ఉంటే నేను బ్రతుకాలం అంతా కూడా నువ్వు వృద్ధాప్యంలో ఉన్నాను అంటున్నావు కదా, అయినా పర్లేదు, నేను నిన్ను పోషిస్తాను. నా బల్ల దగ్గర నువ్వు ఉంటావు. మనకు బాగా తెలిసి ఏంటంటే మెఫీబోషెత్ సందర్భం ఏమో బాగా తెలుసు. నా బల్ల దగ్గర నేను ఉంచుకొని నేను పోషిస్తాను, ఎందుకంటే మీ తండ్రి నాకు చాలా ప్రాణానికి మిత్రుడు, హృదయాన్ని అంటినవాడు కాబట్టి తనను బట్టి నీకు మేలు చేయాలనుకుంటే మాకు మెఫీబోషెత్ సందర్భమే మనకు గుర్తుకొస్తుంది. కానీ బర్జిల్లై ఈ విషయంలో ఏంటంటే బహు ఐశ్వర్యవంతుడు దానం చేశాడు, అదే విషయం మనకు బాగా తెలుసు. 80 సంవత్సరాల ప్రాయం ఉన్నా కానీ రాజును వెంబడిస్తున్నాడు. అలానే అతనికి ఏమీ లేదని కాదు, ఆయన బహు ఐశ్వర్యవంతుడు. అన్ని ఉన్నవాడు రాజును వెంబడిస్తున్నాడు. రాజుకు అన్ని ఉన్నాయంటే అన్ని లేవు. ఆ సందర్భంలో ఏమీ లేకపోయినా కానీ తన రాజును వెంబడిస్తున్నాడు, తన నచ్చిన వ్యక్తిని వెంబడిస్తున్నాడు పిల్లల. అలానే అతను మూర్ఖుడు కాదు పిల్లల. వెంబడించి అతను ముందున్నవాడు నీతిమంతుడు, దేవతల దృష్టి గలవాడు, ఇంకా దేవునికి ప్రియమైన వాడు, దేవుని ఇష్టానుసారుడైన వ్యక్తి పిల్లలు. అలాంటి జీవితంలో దావీదు గారి జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అతన్ని అందుకుని ఇతన్ని అంతఃపురంకు తీసుకెళ్లి పోషించాలనుకుంటున్నాడు పిల్లలు. పోషిస్తానయ్యా, నువ్వు నది దాటితే సరిపోతుంది అంటున్నాడు పిల్లలు. ఏమంటే మనం కూడా మన రాజును వెంబడిస్తున్నామండి. ఎవరిని వెంబడిస్తున్నాం? మన రాజును వెంబడిస్తున్నాం అండి, ప్రభుని వెంబడిస్తున్నాం. ఇలా దావీదులాగా ఆయన ఏదో పొరపాటు చేసి లోకంలో శ్రమపడిన వ్యక్తి కాదు. ఆయన దావీదులాగా పొరపాటు చేసి తప్పిదాలను చేసి అంటే కష్టపడిన వ్యక్తి కాదు, సిలువ ఎక్కిన వ్యక్తి కాదు. హృదయపూర్వకంగా ఆయన ఏదైతే క్రమంలో తన ప్రవచనాలు ఉన్నాయో ఆ క్రమాన్ని నెరవేర్చుకుంటూనే ముందుకు వెళ్ళిపోయాడు. అందులో భాగంగా మన ఇంకో మంచి మాట ఏంటంటే
తన దారిద్ర్యం వల్ల మనము ధనవంతులు కావాలని తీసుకొని వచ్చేస్తారంట పిల్లరా. ఇంకా మంచి మాట ఏమంటాడంటే, మనం ఇంకను పాపులమై ఉండగంటాడు, ఇంకను భక్తిహీనులై ఉండగంటాడు. ఆ మాట చూడండి పిల్లరా, ఇక్కడికి వచ్చేద్దాం మళ్ళీ. చూడండి పిల్లలు, అది బాగా సుపరిచితం మాట కాబట్టి ఈ గ్రంథము పుస్తకం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇంకను భక్తిహీనులుగా ఉన్నప్పుడే, ఇంకను మనము పాపంలో ఉండగానే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడంట పిల్లలు. చదవండి, దొరికిందా పిల్లలు? రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి కింద చూద్దాం. మనం ఇంకా బలహీనులమై ఉండగా అంటాడు పిల్లలు. అక్కడేమో మంచి మాట ఏంది, మనం ఇంకను బలహీనులమై ఉండగా అంటాడు. కిందికి కొన్ని మాటలు కిందికి వచ్చిన 8వ వచనం చూడండి పిల్లలు. 8వ వచనం, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండేగా అంటున్నాడు పిల్లలు. మనం ఎలా, మన స్థితి ఏంటో మనకు తెలియజేస్తున్నాడు. మన స్థితి ఏంటంట, మనం ఒకప్పుడు ఇంకను బలహీనులుగా ఉన్నామంట. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, క్రీస్తు మన కొరకు చనిపోయాను అనే మాట మాట్లాడుతున్నాడు పిల్లలు. ఆయన శ్రమ పొందింది ఎవరి కొరకంట, మన కొరకంట. అలానే అతను దావీదులాగా తప్పు చేసి వ్యతిరేకమైన స్థితిలోకి వెళ్ళిపోయి దేవుని విడిచిపెట్టి తన అనాలోచితను బట్టి తను తీసుకున్న నిర్ణయాలు బట్టి శ్రమ పొందిన కారణము యేసులో చూడట్లేదు పిల్లలు, మన ప్రభువులో చూడట్లేదు, మన రాజులో చూడట్లేదు. అతడు నీతిమంతుడు అంటున్నాడు. ఇంకను అనీతిమంతులుగా ఉండగానే మన జీవితంలో నీతి ఫలాన్ని సృష్టించడానికి, నీతి మత్వాన్ని తీసుకురావడానికి, ఆ స్వరూపాన్ని, క్రీస్తు స్వరూపాన్ని తీసుకొని రావడానికి తన ప్రేమ చేత తన ప్రేమను వెల్లడిపరిచి ఆయన మన కొరకు చనిపోయాను అంటాడు పిల్లలు. అతన్ని మనం వెంబడిస్తున్నాం కదండి. ఆయన ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు, నీతిమత్వం కలిగిన వాడు. ఇంకా అతను మనకు చెప్పాలంటే తన స్థాయి వేరు, ప్రపంచాన్నేలే రాజుల స్థాయి. అలాంటి ఆయన్ని మనం వెంబడిస్తున్నాం కదా పిల్లలు. అందుకని ఆయన ఏమంటా అంటే, ఇక నా సావాసానికి మిమ్మల్ని పిలుస్తున్నాను. క్రీస్తు యొక్క సావాసానికి దేవుడు పిలుస్తున్నాడంట. ఆ సావాసం చాలా గొప్పది. ఇంకేంటంటే, ఒకవేళ దావీదును వెంబడించిన ఈ బర్జిల్లై కనుక అంతఃపురంకు వెళ్ళి ఉంటే పంచభక్ష పరమాన్నాలే బహుశా పెడుతుండేమో. ఇంకా అక్కడ ఏంటంటే కొంతకాలం, అతను 80 సంవత్సరాలు బర్జిల్లై కదా, ఇంకా 40 సంవత్సరాలు బ్రతుకుతుండొచ్చు, ఇంకా 50 సంవత్సరాలు బ్రతుకుతుండొచ్చు, 100 సంవత్సరాలు బ్రతికినా, ఇంకెన్ని సంవత్సరాలు బ్రతికినా అంతవరకే సుఖం అనుభవిస్తాడు. కానీ మన సావాసాన్ని, మనల్ని పిలుస్తున్న రాజు, మన ప్రభువు, అతని సావాసాన్ని కనుక నువ్వు వచ్చినట్లయితే ఈ లోకంలో అంతరించిపోయిన మన జీవితకాలము, కానీ మనకందంటే ఆయన సావాసము యుగ యుగములు ఆయనతో పాటు ఉంటామంట పిల్లలు. ఎక్కడ? ఆ నిత్యత్వంలో. ఆయన సావాసంలో కనుక మనం ఉన్నట్లయితే, నీతిగా నిబద్ధత కలిగి ఉన్నట్లయితే, ఆయన ఇక్కడి నుంచి మనల్ని ఆ నిత్యత్వంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ ప్రభుతో ఉందును, దేవునితో ఉందుము, అప్పుడు నిత్యము సుఖములు అంటాడు. అక్కడ ఆకలి లేదు, దప్పికలు లేదు. ప్రభుతో ఉండే సావాసం, నిత్యత్వము దేవుల్లో ఉండే సావాసం. ఇంకా అక్కడ ఎలా ఉండబోతుంది అంటే అది వాతావరణమే ఇక్కడికి అనుకూలమైనది కాదు, అది ఇక్కడితో పోల్చుకునేది కాదు, మన ఊహకు కూడా అందంది పిల్లలు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకు అర్థమవుతుందేమో అని ఈ లోకంలో ఉన్న వాటితో పోల్చబడింది పిల్లలు. నిజంగా చెప్పండి పిల్లలు, ఆయన ఆలోచించే విధానం చూడండి. భక్తుల జీవితాలు ఎంత గొప్పగా ఉన్నతంగా బ్రతికాయో వారితో పాటు మనం కలిసి అక్కడ ఉండబోతున్నామంట పిల్లలు. ఎలా ఉండబోతున్నాము? అలానే మనకి ఏదో మంచి క్వాలిటీస్ ఉన్నాయని మనల్ని చూస్ చేసుకోవట్లేదు పిల్లలు. ఆయన బర్జిల్లాయి ఐశ్వర్యవంతుడు, 80 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడు, అయినా కానీ ఒక మంచి నిబద్ధత కలిగినాడు. తన కుటుంబీకులు వ్యతిరేకించుకున్నా కానీ రాజు గొప్పడని ఒక మంచి నీతి కలిగి ఈ బర్జిల్లాయి రాజును వెంబడించేశాడు. అలానే మనం వెంబడిస్తున్న మన అందరూ మంచి నీతి ఉందని మనం దేవుని సహవాసంకి వచ్చిన మనం కాము పిల్లల, మనం వచ్చిన వారం కాము. అలా అనుకుంటే మనల్ని ఎప్పుడో దేవుడు చెదరగొట్టేవాడు ఆ రోజున్న బాబెలు గోపుర పరిస్థితిలో ఉన్నవారు. ఎందుకంటే వారు చేసుకున్న కట్టడం ఏంటంటే మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ లోకంలో మంచి పేరు కలిగిన వారు చాలా మంది ఉన్నారు, కానీ దేవునికి సావాసంలో లేరు. ఒకవేళ ఆయన అంగీకరించి ఆ రోజు బర్జిల్లై నది దాటితే సుఖభోగాలు అతనికి రాజుతో పాటు. ఈరోజు మన పాప జీవితంలో నుంచి కనుక కొద్దిగా మనల్ని మనం తగ్గించుకొని ఈ లోకంలో మనకున్న అయిష్టమైన స్థితులని, దేవునికి అయిష్టమైన క్రియలన్నీ కూడా మనం తగ్గించుకొని ఈ పాప లోకాన్ని కొద్ది క్రాస్ చేసి బయటకు వస్తే, దేవా అంతని అయిష్టమైన బ్రతుకులు నా జీవితంలో ఉన్నాయి, నీకు అయిష్టమైన బ్రతుకులు అన్నీ కూడా నా జీవితంలో ఉన్నాయి, నా బ్రతుకులో ఉన్నాయి, వాటిని గనుక నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా అంటే నీతో కంపేర్ చేసుకుంటే నీ దగ్గరికి రావాల్సిన వాడిని కూడా నేను కాను. మనకి ఇద్దరు ప్రార్థన పరులు మనకు కనబడుతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో, లూకా సువార్తలో. ఎంతమంది అంటే ప్రార్థన దేవాలయానికి ఎంతమంది వచ్చారంట?
ఇద్దరు అలా రెండు సమూహాలు కనబడుతూ ఉంటాయి పిల్లలు సావాసంకి వచ్చేవాళ్ళు. ఒకటేంటంటే మనం అన్నీ చేస్తున్నాము, ఇంకా మాకు కాకపోతే ఏది అన్నట్టు ఉంటుంది. కొన్ని అంటే ఎన్ని చేసినా దేవా నిజంగా నేను అందుకే అర్హుని కానట్టుగా కొన్ని తగ్గింపు ప్రార్థనలు కనబడుతూ ఉంటాయి. అంటే మన వ్యక్తి మనకు తెలిసిపోతుంది అంతరంగ స్వభావంలో. రెండు రకాల కోవలు మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం పిల్లరా. అక్కడ సుంకరి ఇంకా వారి ప్రార్థన చూస్తూ ఉంటే దేవా నేను చూడ్డానికి కూడా నాకు సామర్థ్యం సరిపోవట్లేదు, నా అర్హత కలిగిన జీవితం నాకు కాదు, కానీ నేను నీతో ఉండాలనుకున్న దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నానేంటే నాకు నియమాలు ఉన్నాయి, నాకు కట్టడాలు ఉన్నాయి, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, ఇది నాకు కాకపోతే ఎవరి కోసమని అతని ప్రార్థన ఉంది పిల్లరా. అలా మనం గొప్పగా మంచి లోకంలో మంచి పేరు సంపాదించుకున్న వారం కాం పిల్లరా. అలా బ్రతికినట్లయితే అక్కడ చెదరగొట్టినట్టుగా దేవుడు అలా మన జీవితాలు కూడా చెదరగొడతాడు పిల్లరా. ఒకవేళ ఈ రోజుల్లో ఉన్న అయిష్టమైన విషయాలు అంటే లోకం ఈ సుఖభోగాలు అంటాడు, ఇవన్నీ కూడా ఏంటంటే యాకోబు రాస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా శరీర భోగాలు అంటాడు పిల్లలు. వీటిని కనుక విసర్జించుకొని ఒకవేళ ఆ రోజు నది దాటిన స్థితి కనుక ఈ రోజు మనం పరిగణలోకి తీసుకుంటే ఒక మెట్టు తగ్గించుకొని వెళ్ళినట్లయితే పిల్లరా, ఆయన రెక్కల క్రిందికి వెళ్ళినట్లయితే పిల్లరా, ఆయన మనతో ఉంటాడు పిల్లరా. ఆ సాహసంలో కనుక నువ్వు బ్రతికితే ఆయన నీకు కాపుదలు కాస్తాడు. రాజు బహుశా రాజు లేనప్పుడు అంతఃపురంలో దాడి జరిగి ఉండొచ్చు పిల్లరా, మన రాజు అలాంటి వాడు కాదు. నిన్ను ఎలా కాస్తారంటే పిల్లరా, తన కనుపాపను కాసినట్టుగా కాస్తూ ఉంటాడు. నిన్ను నిత్యత్వంలోకి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ సాహసంలో బలం ఏంటో నీకు అర్థమైపోతుంటే నువ్వు ఒక్కసారి తగ్గించుకొని అయ్యా నీకు ఇంకా ఒకవేళ అయిష్టమైన స్థితిగతులు ఉన్నట్లయితే దయతో నన్ను మన్నించు అని నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థించుకుని ఆయన సన్నిధికి బలను సమీపించినట్లయితే పిల్లలు నేను యుగ యుగములు ఆయనతో పాటు నేను ఉంచడానికి సిద్ధపడుతున్నాను పిల్లలు. సాహసం అంటారా, అది నిత్యం ఉంటుంది పిల్లలు. ఇంకా ఆయనకున్న క్వాలిటీ ఏంటంటే పిల్లలు గొప్ప లక్షణం ఏంటంటే లుకసోర్తులు మనం చూస్తూ ఉంటాం. ఆయనే నడుము కట్టుకునంట నీకు భోజనం సిద్ధపరిచి నీకు వడ్డిస్తాడంట పిల్లలు. బహుశా రాజు వడ్డించకపోవచ్చు, నీకు దావీదు గారు బడ్జెట్లోకి వడ్డించకపోతే తన సేవకులు వడ్డిస్తారేమో. కానీ మన రాజు అంటున్నాడు నిత్యత్వంలో మనతో పాటు అంటే ఆయనతో పాటు తీసుకెళ్ళి ఆ రాజు అంటున్నాడు, అయ్యా ఒకవేళ నిన్ను నువ్వు తగ్గించుకొని తన కొరకు నువ్వు బ్రతికినట్లయితే, తన కొరకు ఎదురు చూసినట్లయితే, సాహసంలో నిలిచినట్లయితే నీ కొరకు ఒక మంచి విందుని ఏర్పాటు చేస్తాను, నేనే నీకు వడ్డిస్తాను, నడుము కట్టుకొని నేనే నీకు వడ్డిస్తాను. ఇవా పానం అంతా కూడా రెడీగా ఉంది, నాది నా రక్తం అంటున్నాడు. శరీరం అంతా కూడా రక్తం, ఇది ఏ మాంసం కూడా తీసిపోయింది, దేంతో నువ్వు కోర్చుకోలేదు, కంపేర్ చేసిన దానికి సాటి రానిది, నా శరీరం అనే నీకు భోజనంగా ఇస్తానంటున్నాడు. ఒక్కసారి నువ్వు తగ్గించుకో, ఇంత గొప్ప శ్రేష్టమైనది నేను నీకు ఇస్తున్నాను కదా, దయచేసి సాహసంలో నిల్చుండయ్యా. ఇక్కడ నిల్చుంటేనే నీకు నిత్యత్వం ఉందని రాజు మనతో మాట్లాడుతున్నాడు పిల్లరా. ఆయన వచ్చినప్పుడు పిల్లరా ఆ మెలుకుకోండి దైవం కొరకు బ్రతికేవారు ఎవరు ఉన్నాడని ఎదురు చూస్తూనే ఉంటాడంట పిల్లరా. అలా బ్రతికిన వానికి తానే వడ్డిస్తాను అంటున్నాడు పిల్లరా. ఎంత గొప్ప రాజు కదండి. ఒకవేళ బర్జిల్లాని దావీదు కొందరు అతను చనిపోయిన తర్వాత రాజు మర్చిపోవచ్చు, ఈ లోకంలో రాజు, కానీ మన రాజు మర్చిపోడు పిల్లలు. అందుకనే దేవుడు తన ప్రియకుమారిని సహవాసానికి మనల్ని పిలుస్తున్నాడు పిల్లలు. సహవాసంలో ఉన్నట్లయితే పిల్లల దాని సుఖాలు అంతా ఇంత కాదు పిల్లల. ఒకప్పుడు పిల్లల సౌలు గారి జీవితం మనకు బాగా సుపరిచితం. సౌలు గారి జీవితం మనకు బాగా సుపరిచితం. ఎంతటి సుపరిచితం అంటే ఒక మాట చూద్దాం పిల్లలు. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞతుడనై ఉన్నాను అంటున్న పిల్ల. సరిపోతుంది. ఇక్కడ మంచి మాట చూడండి పిల్లలు. ఎవరంట? ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడు అంట పిల్లరా. ఎవరండి? మీరెవరన్నా నన్ను చంపారండి? మన ఈ 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 25 సంవత్సరాల శేష జీవితంలో అంటే గతించిన సంవత్సర కాలంలో ఎవరన్నా సౌలులాగా ఎవరన్నా హింసించుంటారు? ఇంత క్రూరంగా అయితే మనం బ్రతకలేం కదండి. ఇంకా చెప్పాలంటే సౌలు కంటే మీరు బెటర్గానే నీతిగానే బ్రతుకుతున్నారు, అంతే కదండి. ఎవరన్నా దూషించుంటారు. ఇక్కడ పౌలు గారి స్థితి ఏంటంటే ఒకప్పుడు పూర్వం అంట ఎలాంటి వాడంట? హింసకుడు, దూషకుడు, హానికరుడు, సంఘానికి హాని చేసే స్థితిలో ఉన్నవాడు. అలాంటి ఆయన ఒక్కసారి తను తగ్గించి కింది పడిపోగానే తనకు అర్థమైపోయింది సమస్తం అంతా కూడా. ఇంతవరకు నేను మీది చూచువాన్ని కానే కాదు, అంత నాదే అనుకున్నాను, అన్నిట్లో నేను ప్రావీణ్యం అనుకున్నాను. ఒక్కసారి పడిపోయిన తర్వాత తనకు సమస్తం అర్థమైపోయింది పిల్లలు. నేను ఎప్పటికైనా మట్టిలో కలిసిపోను వాడిని. నాకు ఇది అంతటికి కారణం ఏంటో నేను తెలుసుకున్నాను. అసలు నువ్వు ఎవరు అయ్యా అంటే నేను హింసిస్తున్నా యేసును అన్నాడు. ఆ మాట సరిపోయింది పిల్లలు. అతనికి ఆ మాట సరిపోయింది. సౌలు గారు పౌలుగా మారిపోయి తన బ్రతుకంతా కూడా మార్చుకున్నాడు పిల్లలు. ఒకప్పుడు హింసకుడు, అదంతా కూడా అవిశ్వాసంల వలన చేసి తిని కాబట్టి నేను కనికరింపబడితేని తన పరిచర్యకు నన్ను నియమించి నమ్మకమైన వానిగా దేవుడు ఏం చేశాడంటే పిల్లల మనల్ని కూడా పిల్లల
మనల్ని కూడా ఒకప్పుడు చీకట్లో ఉన్నవారం పిల్లలు, లోకంలో ఉన్నవారు. ఆ మాటను ఇంకా మంచి మాట్లాడతాడు ఎఫెసీ రాసిన పత్రికలో, అద్భుతమైన మాట్లాడతాడు పౌలు గారు. ఆ మాట చూడండి పిల్లలు, 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం పిల్లలు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుమి అంటున్నారు పిల్ల. మనమంతా కూడా ఎలా ఉన్నామంట, అంధకార క్రియలు చేసాం. అపవాది ఎలా నడిపిస్తే అలాగే ఉన్నాం, అందరూ కూడా అలాగే బ్రతికేసాం. ఇంకా లిటరల్ గా చెప్పాలంటే ఏమంటున్నాడు, చచ్చిన వారము అంటున్నాడు పిల్లల. అలా బ్రతుకుతున్న వారిని క్రీస్తు తన ప్రేమ చేత మనల్ని రక్తమిచ్చి కొనుక్కున్నాడంట పిల్లలు, బ్రతికించేసుకున్నాడంట పిల్లల. బర్జిల్లాకి దావీదు గారు ఏమైనా చేసిన సాయం ఉందంటే నిజంగా చెప్పాలంటే సాయం అక్కడ లేదు పిల్లల. అయినప్పటికీ ప్రత్యుపకారము ఆశించకపోయినా అతనికి ప్రత్యుపకారం చేయాలని దావీదు గారు ఆశపడ్డారు బర్జిల్లా విషయంలో. మన విషయంలో పిల్లలు మన అందు ఏ మంచి లేదు పిల్లలు, మన దేవునికి అంటూ ఏమి చేసిన వారం కూడా కాము పిల్లలు. అయినా కానీ తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. అయ్యా సావాసానికి రండి, అయ్యా సావాసంలో నిల్చుండండి. ఎందుకంటే ఒకప్పుడు మీ స్థితి వేరు, ఒకవేళ అది స్థితిగతులు ఎరిగిన వారమై ఒకరు సావాసంలో నిల్చున్న వారితో మాట్లాడుతున్నాయంటే, అయ్యా ఇది నీ వల్ల కలిగిందని ఇది గొప్పగా ఎంచుకోవద్దు, ఎందుకంటే ఇది మనం అతిశయించేది కానే కాదు, ఇది కేవలమైన కృప వల్లనే కలిగింది కదా. దాని అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఈ యుగ సంబంధమైన క్రియలే మనం చేసాం, ఈ లోక సంబంధమైన క్రియలే మనం చేసాం. అప్పుడు చచ్చిపోయిన వారుగా ఉన్నాడు, క్రీస్తు తన ప్రేమ చేత బ్రతికించుకున్నాడు, తన రక్తం ఇచ్చి బ్రతుకున్నాడు, తన మాంసాన్ని తన శరీరాన్ని పెట్టి నిన్ను బ్రతికించుకున్నాడు. అందుకని వచ్చి పానం చేయండి, అది తింటే నువ్వు నిత్యము బ్రతుకుతావు, నిత్యము నువ్వు బ్రతుకుతావు. ఇక నుండి నీకు మరణం అంటే నీ మీద ఆధిపత్యం చేయదని ప్రేమ చేత సావాసానికి పిలుస్తున్నాడు పిల్లరా. అది గుర్తెరిగితే పిల్లరా మన జీవితంలో అద్భుతంగా ఉంటాయి పిల్లరా. నది లాంటిది, మన అడ్డుకట్ట లాంటిది మన జీవితంలో ఎన్నో ఉంటాయి పిల్లరా. దాన్ని దాటుకుని వచ్చేద్దాం పిల్లలు. అందుకని భక్తుడు అంటాడు కదా, నీకు అయిష్టకరమైంది ఒకవేళ నా ఉంటే దృష్టించును, నా హృదయం నీకు అగోచరమైంది కాదు. అన్నీ కూడా తెలుసు. చనుపాలు తాగే పిల్ల ఎలా ఉంటుందో అలాగే నా మనసంతా కూడా నిర్మలంగా ఉంది, అంత హృదయపూర్వకంగా నేను అత్తుకుంటున్నా తండ్రి, ఒకసారి దృష్టించయ్యా, నీ ఆత్మను నాకు దూరం చేయొద్దు. నాకు నిర్మలంగా ఉంది, నేను ఎగసిపడేవాడిని కాను, ఒడిదుడుకులు వచ్చినా కానీ ఆవేశపడిపోయాను, నా పొరపాట్లు చాలా నాకు గుర్తుకొస్తున్నాయి. అయినా నేను అలాంటి వ్యక్తిత్వం ఇప్పుడు లేదు తండ్రి, దయతో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నిమ్మలమైన మనసుతో ఉన్నానని ప్రార్థిస్తున్నాడు పిల్లలు. అందుకే ఆయన్ని ఉన్నతంగా ఉంచాడు పిల్లలు. ఆయన బ్రతికి కాదు పిల్లలు, ఆయన నిజంగా చెప్పాలంటే అతని జీవితంలో సుఖపడిన రోజులు చాలా తక్కువ దావీదు గారిది. కానీ అతను చేసిన క్రియని బట్టి తన సంతానము తరతరములు నిలిచిపోయింది పిల్లరా. ఒకవేళ మన జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా, కష్ట సుఖాలు వచ్చినా, ఏదొచ్చినా పిల్లరా, నీతిగా సావాసం నిలిచినట్లయితే పిల్లరా, దాని తర్వాత పొందుకున్న జీవితం మహా అద్భుతం పిల్లరా. సావాసం నిలిచుందాం పిల్లరా. ఆయన పిలుస్తున్నాడు, ఎందుకంటే మీరు గొప్పోరని పిలవట్లేదు, ఎందుకంటే ఆయన గొప్పడు కాబట్టి మనల్ని పిలుస్తున్నాడు పిల్లరా. అందులో నిలిచుందాం పిల్లరా. ఆయనతో పాటు అన్నపానం చేసే స్థితిని మనం పొందుకోగలుగుతున్నాం పిల్లరా. గొప్పది పిల్లరా. దావీదు రాజు మర్చిపోయినా మన రాజు మర్చిపోయేవాడు కాదు పిల్లరా. అందుకని మనం ఇందులో ఎందుకంటే మాటి మాటికి మనకు స్మరణ తీసుకొచ్చే విషయం ఏంటంటే, మీరు మాటి మాటికి జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా, మాటి మాటికి జ్ఞాపకం చేసుకోండి, ఇది నీ కోసమే నేను త్యాగం చేశాను. ఇప్పుడు మిమ్ముని బట్టి నేను హింసించబడ్డాను, మిమ్ముని బట్టి నేను అంటే నలుగొట్టబడ్డాను. అందుకనే యూదులతో ఇజ్రాయేలుతో పేతురు గారు మాట్లాడుతున్న ప్రతిసారి అంటాడు, మీరు ఆయన్ని యూదుల చేత అంటే సిలువ వేయించితిరి, రోమీల చేత చంపించితిరి. ఇది దానికి కారణం మీరు జీవాధిపతిని చంపితిరి, మీరు జీవాధిపతిని చంపితే దేవుడు ఆయనను మృతుల నుంచి లేపిన. చంపింది మీరంటే పిల్లలు ఎలా ఉంటుంది పిల్లలు? ఒక్కొక్కసారి పుండు మీద కారం చల్లినట్టుగా మాటి మాటికి వేదన గురైనట్టుగా ఉండదు పిల్లలు. ఇది శిలువ యాగానికి వస్తున్నప్పుడు, బలానికి వస్తున్న ప్రతిసారి సిద్ధపడే కార్యక్రమం మనకు స్మరణ తెచ్చుకున్న విషయం ఏంటంటే, అయ్యా ఇది నా వల్లనే జరిగింది, ఎందుకంటే ఇది యాగం చేయాల్సిన ఆవశ్యకత కూడా నీకు లేదు కదా. మేము పాపులుగా ఉండవలసిన వారము, లోకంలో కలిసిపోవాల్సిన వారం, మరణానికి సమీపస్తులు మనం, అగ్నిలో కాల్చబడిన వారం, అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి నీ ప్రేమను వెల్లడిపరిచి అందులో నుంచి మమ్మల్ని రక్షించి ఈ రీతిగా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేసావు. ఆ నిత్యత్వం మీతో పాటు నువ్వు కలిసి ఉండే భాగ్యాన్ని ఇవ్వబోతున్నావు కదా. ఇది మహాకృప కదా, ఇది గొప్ప భాగ్యం కదా. అందుకు మేము ఎల్లప్పుడూ మీకు రుణాస్తులమే, మీకు కృతజ్ఞతలమే ఉంటాము అంటున్నాడు పిల్లలు. మేము కృతజ్ఞతలము. అందుకని పౌలు గారు అంటారు కదా, నేను కృతజ్ఞతలను, ఎందుకంటే నేను పూర్వము హింసకుడిని, దూషకుడు, ఆయనను తన పరిచర్యకు నన్ను నియమించుకున్నాడు, నేను కనికరింపబడ్డాను, ఇప్పుడు నేను కృతజ్ఞ. అందుకని నాకేమంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరం ఇచ్చమంటాడు. అంటే నిత్యత్వంలో తండ్రితో పాటు, దేవునితో పాటు, మన ప్రభుతో పాటు ఆయన ఉండబోతున్నాను కన్ఫామ్గా చెప్తున్నాడు. అంటే పిల్లరా, అతను అంత దోషం చేసినా కానీ కనికరింపబడ్డాడు కదా పిల్లరా. ఆయన సావాసానికి కన్ఫామ్గా వెళ్ళిపోతున్నాడు, అంటే నిత్యత్వానికి కన్ఫామ్గా వెళ్ళబోయే గుంపులు ఆయన ఉన్నాడు పిల్లరా.
ఇన్నేళ్ల సాహస జీవితంలో పిల్లలు ఒకవేళ కనుక ఆయనతో పాటు విందులో పాల్గొనకుంటే ఆ నిత్యత్వంలో మనం కనుక ఉండకపోతే మన ప్రార్థన జీవితాలన్నీ కూడా చాలా నిష్ఫలం అయిపోయినట్టే పిల్లలు. దానికి ఒకటే మరొక అవకాశం ఇచ్చింది, అంటే నది అడ్డుగా ఉన్నట్టుగా ఇంకేమైనా అయిష్టకరమైన క్రియలు కానీ దేవునికి వ్యతిరేకమైన క్రియలు కానీ అది ఏ స్థితిలో కానీ మనం ఆలోచించినప్పుడు కానీ వాటన్నిటి కూడా దూరం చేసుకున్న పిల్లలు. ఇందాక చెప్పుకున్నాం పిల్లలు, ప్రపంచంలో మానని రోగం అంటే ఏదైనా ఉండొచ్చు కానీ మన పాపాన్ని కడగలేనిది, ఆయనకు అసాధ్యమైందంటే కూడా ఏది లేదు పిల్లలు. ఆయన అన్నీ కూడా తీర్చగల సమర్థుడు పిల్లలు. ఒకటి మాత్రం అంతే, మనం తగ్గించుకోవాలి. సుంకర ప్రార్థన మనకు నిదర్శనం పిల్లలు. అన్నీ తగ్గించుకోవాలి, కానీ ఆయన మాత్రం ఎప్పుడు తగ్గించుకొని ఉంటాడు పిల్లలు. అతను పరిసరలో భోజనం పిలిచినా వెళ్ళిపోతాడు, సుంకర్లో భోజనం పిలిచినా వెళ్ళిపోతాడు. ఆయనకు తారతమ్యాలు లేవు పిల్లలు. ఎందుకంటే అతను రక్షింపబడ్డమే ముఖ్యం అనుకున్నాడు పిల్లలు. తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు పిల్లలు. మన రాజుకున్న ప్రేమ గొప్పది. ఆయన చేతులు చాచి మరి అడుగుతున్నాడు, నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నీకు భోజనం పెట్టాలనుకుంటున్నాను, ఈ పానం చేయాలనుకుంటున్నాను. అయ్యా నాతో పాటు కలిసి విందును భుజించాలంటే నా కొరకు కనిపెట్టుకుని ఉండు, సావస్థను నిలిచి ఉండు, నేను పిలుస్తున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు అంటాడు పిల్లలు. నమ్మదగిన వాడనే మాట మనం మనస్ఫూర్తిగా నమ్మితే పిల్లలు ఆ నిత్యత్వంలో కూడా మనం ఉంటాం పిల్లలు. లోకంలో ఎంతో మంది మోసం చేసిన ఆయన మోసం చేసేవాడు కాదు పిల్లలు. ఆ రాజును, దావీదు రాజును మోసం చేసిన లోకంలో చాలా మంది ఉన్నారు పిల్లలు. తన కుటుంబీకులే మోసం చేశారు, తనతో పాటు ఉన్న రాజులు సైతం మోసం చేశారు పిల్లలు. కానీ మన రాజు నిన్ను నమ్మకంగా చూసుకుంటాడు. లోకంలో ఆయన నమ్ముకున్నట్టుగా ఆయన నమ్ముకుని మోసపోయిన వారు ఈ లోకంలో ఎవరు ఉండరు పిల్లలు. ఆయన నమ్ముకొని మోసపోయిన వారు ఈ లోకంలో ఎవరు ఉండరు పిల్లలు. మాటికి నేను స్మరణ చేస్తున్నారు పిల్లలు. మనుషులు నమ్ముకొని మోసపోయిన వారు చాలా మంది ఉంటారు, కానీ ఆయన నమ్ముకొని ఈ లోకంలో మోసపోయిన వారు, నష్టపోయిన వారు, కడు బీదలుగా మారిపోయిన వారు ఎవరు ఉండరు పిల్లలు. అందుకని నీతిమంతులు అప్పుడు కూడా భిక్షమెత్తే స్థితి రాదు పిల్లలు. ఆయన గట్టిగా పట్టుకుందాం పిల్లలు. ఈ సాహసంలో మరొకసారి మనం ఆత్మవిమర్శన చేసుకుందాం. మనకు అడ్డంకులు ఎన్నో వచ్చినా కానీ ఈరోజు దాటేద్దాం పిల్లలు. దాటి రాజుతో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. రేపు బల్లలో ఆయనతో పాటు భోజనం చేద్దాం. ప్రభు మనతో ఉన్నాడని, మనతో పాటు కలిసి భోజనం చేస్తున్నాడని విశ్వసించి పరిశుద్ధమైన చేతులతోని నిర్దోషంగా ఆయన సన్నిధికి చేద్దాం పిల్లల. ఈరోజు దాటేద్దాం పిల్లల. మనం తగ్గించుకొని మనస్ఫూర్తిగా ఒప్పుకొని బలను సమీపిద్దాం పిల్లల. కొద్ది మాటలు మన ఆత్మీయ జీవితానికి దోహదపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించిన గాక. చక్కటి